మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయదుందుభి మోగించడంతో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి బీజేపీ కార్యాలయం ఎదుట నేతలు సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున డబ్బు మూటలు తీసుకెళ్లి పంచారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించలేదని అన్నారు. రేవంత్ రెడ్డి మోసపూరిత వాగ్దానాలతో ప్రజలు వంచారని తెలిపారు. దాని ప్రభావం ఉండింది. కొన్ని శాతం ఓట్లని సీట్లను కూడా మహా ఆగాది కూటమి కాంగ్రెస్ కూటమి గెలుచుకుంది. కానీ ఆ భ్రమలు ప్రజల్లోకి తెలిసిపోయాయి, అర్థమైపోయాయి. నాడు ఎన్నికల్లో చేసింది అసత్య ప్రచారం. ప్రజాస్వామ్యం విలువల పట్ల, రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడం పట్ల ఒక అచంచలమైన విశ్వాసం ప్రకటించే పార్టీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిని ప్రజలు విశ్వసించారు. ఒకసారి చేసిన అసత్య ప్రచారాల కారణంగా జరిగిన పొరపాటును సరిదిద్దుకుంటూ ఇవాళ మహాయుతికి పట్టం కట్టి మహా అగాదికి గుణపాఠం నేర్పారు. ఇవాళ క్షమాపణ, జాతికి సమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ. ఉత్తుత్తి ఒక రాజ్యాంగాన్ని తీసుకొని, రాజ్యాంగం అంటే తెలియదు, ప్రీయాంబుల్ కూడా ఏనాడు చదవని వ్యక్తి రాజ్యాంగ నిర్మాతని గౌరవించుకుంటూ 5 పుణ్యక్షేత్రాలని నిర్మించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారి పట్ల ఇవాళ ప్రజల్లో అసత్య ప్రచారం చేసినందుకు, రాజ్యాంగాన్ని అవమానించినందుకు ఈ దేశానికి, ఈ జాతికి రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాల్సిన అవసరం. ఈ అపజయానికి ఆయన పూర్తిగా బాధ్యత వహించాలి. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ గూటిలోంచి వచ్చిన ఇతర ప్రాంతీయ పార్టీల పక్షులకు కానీ ఇవాళ ప్రజలు ఆదరించడం లేదు. మహారాష్ట్రలో కూడా